హలో ఆల్ అందరికీ నమస్కారం. మీకు చిన్న మాట అండి. నేను మొన్న మంగళవారం ఒక వీడియో పోస్ట్ చేశాను. అది ఏంటి అంటే సొంత ఇంటి కలను నిజం చేసుకోవడానికి నేను ఏ పద్ధతులు ఫాలో అవుతున్నానో ఆ వీడియోలో మీ అందరితో నేను షేర్ చేసుకున్నాను. ఎవరైనా ఆ వీడియో చూడటం మిస్ అయితే కనుక తప్పకుండా వీడియోని చూడండి. నచ్చితే కనుక ఫాలో అవ్వండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, తప్పకుండా చెక్ చేయండి. ఇక ఈరోజు వీడియోలోకి వస్తే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు నేను చేసుకున్న పనులన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఈ వీడియోకి నేను 500 లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. మీరందరూ ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోని ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక ఈరోజు నా పనుల్లోకి వచ్చేస్తే ఈరోజు పనులు అనేవి కొద్దిగా లేట్గానే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ మార్నింగ్ నేను అంటే ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ అయిపోగానే ఇక్కడ మొక్కల దగ్గరికి వచ్చేసాను. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉండొచ్చండి. నేను కిచెన్ వేస్ట్ మొత్తాన్ని బయట పడేయకుండా కొద్దిగా డ్రై అయిపోయిన తర్వాత దాన్ని కంపోస్ట్గా మార్చడానికి యూజ్ చేస్తూ ఉంటా కదా. అలానే లాస్ట్ టైం కిచెన్ వేస్ట్ ఉంటే ఈ టబ్లో వేసేసి పైన మట్టి వేసేసాను. కానీ దాంట్లో టమాటాలు ఉన్నాయి అనుకుంటా, ఆ విత్తనాలతో ఇక్కడ ఈ 2 మొక్కలు వచ్చాయి. ఇప్పుడు దాన్ని తీసేసి అంటే ఆ 2 టమాటా మొక్కల్ని పీకేసేసి ఈ టబ్లో ఉన్న ఈ మట్టి మొత్తాన్ని శుభ్రంగా సగం మట్టిని తీసేసి నా దగ్గర ఉన్న డ్రై కిచెన్ వేస్ట్ మొత్తాన్ని దీంట్లో వేసేసి మళ్ళీ మట్టి వేసి దాని మీద టమాటా మొక్కలు వేద్దామని చెప్పేసి ఈ పని అనేది కనుక స్టార్ట్ చేశాను. నా దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్లో కూరగాయలు వేస్ట్ మొత్తము, అలానే ఫ్రూట్స్ అంటే దానిమ్మ, బత్తాయి, కమల, సపోటా ఇవి పైన పీల్ మొత్తం ఉంటాయి కదా, అవి కూడా సపరేట్గా ఒక చోట పెట్టేశాను. దేవుడు పెట్టిన పూలు ఉంటాయి చూసారా, వాటిని కూడా బయట పడేయకుండా నేను ఇలానే ఈ కంపోస్ట్గా యూజ్ చేస్తాను. అవన్నీ నేను ఒక కవర్లో వేసేసి అలా పెట్టేస్తే చక్కగా కవర్లో ఇవి మొత్తం డ్రై అయిపోతాయి. ఇప్పుడు డైరెక్ట్గా ఈ టబ్స్లో వేయటం వల్ల లోపల కిచెన్ వేస్ట్ అనేది అసలు వాసన రాదు, అలానే లోపల కూడా పాడైపోకుండా చక్కగా కంపోస్ట్ అయిపోతుంది. అంటే చిన్న చిన్న పురుగులు ఏమీ రాకుండా చక్కగా మట్టిలో కలిసిపోతాయి. ఎప్పుడైనా సరే టబ్స్లో మొక్కలు వేసేటప్పుడు ఇలా కనుక కిచెన్ వేస్ట్ ఉంటే ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్సే ప్రతి టబ్కి చేస్తానండి. కానీ ఒకవేళ మొక్కలు వేసేసి కిచెన్ వేస్ట్ ఉంటే కనుక నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసే కదా, ఇంట్లోనే కిచెన్ వేస్ట్ మొత్తాన్ని నేను కంపోస్ట్గా ఎలా యూజ్ చేస్తానో ఆ ప్రాసెస్లో చేస్తాను. అంటే 2 విధాలుగా చేస్తాను. ఇప్పుడైతే కనుక మొక్కలు వేస్తున్నా కాబట్టి ముందుగానే కిచెన్ వేస్ట్ వేసేసి దాని మీద మట్టి వేసేస్తున్నాను. ఇప్పుడు చూపించిన ఈ ప్రాసెస్ నేను లాస్ట్ టైము టబ్స్లో కూడా వేసేసి విత్తనాలు వేసా కదా, చక్కగా మెంతికూర, తోటకూర, గోంగూర మొక్కలు అయితే బాగా వచ్చాయండి. అవి కూడా ఇప్పుడే చూపిస్తాను. ఇప్పుడైతే కనుక ఈ టమాటా మొక్కలు వేసేసా కదా, కొద్దిగా నీళ్లు పోసేసి ఈ చుట్టూ అంటే ఈ మొక్క చుట్టూ బాగా ఖాళీగా కూడా ఉంది కదా, ఈ మొక్క పెరిగే లోపు ఏవైనా సరే ఆకుకూరలు కూడా ఇక్కడ మనం వేసుకోవచ్చు. అందుకని కొద్దిగా మెంతులు ఉన్నాయి. లాస్ట్ టైం నేను ఒక టబ్లో మెంతులు వేసానండి. చక్కగా మెంతికూర కూడా వచ్చింది. ఒక 3-4 రోజుల్లో ఆ మెంతికూర తీసి పప్పులో వేసేస్తాను. మళ్ళీ ఒక 4-5 డేస్ తర్వాత అంటే పప్పు కూర వండిన ఒక 4-5 డేస్ తర్వాత మళ్ళీ ఇక్కడ మెంతికూర అనేది రెడీ అవుతుంది. దానికోసం ఇప్పుడైతే కనుక ఈ మొక్క చుట్టూ మెంతులు చల్లేసేసి దాని మీద లైట్గా మట్టి వేసేసి నీళ్లు చల్లేసానంటే ఇక్కడతో ఈ పని అనేది అంటే ఈ మొక్కల పని అనేది అయిపోతుంది. మెంతులు తొందరగా మొలక రావాలి అంటే మెంతుల్ని నానబెట్టేసేసి చల్లమంటున్నారండి. అలా అవసరం లేదండి. డైరెక్ట్గా మెంతులు వేసేసి దాని మీద లైట్గా మట్టి వేసి నీళ్లు చల్లారు అంటే కనుక, అంటే ఈరోజు వేసాం కదా, రేపు లేదు ఎల్లుండి కల్లా చక్కగా మొలకలు వచ్చేస్తున్నాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంత పెద్ద పెద్ద టబ్స్ కాకపోయినా సరే ఇంట్లో వేస్ట్
డబ్బాలు కానీ ఏమైనా చిన్న చిన్న డబ్బాలు కానీ ఉంటూ ఉంటాయి కదా, వాటిల్లో కూడా మెంతికూరని చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పాను చూసారా, మొన్న లాస్ట్ టైం విత్తనాలు వేశారని, అవేనండి ఇవి. ఆ విత్తనాలు చక్కగా ఇలా మొక్కలుగా మారాయి. ఒక 4, 5 రోజుల్లో అంటే కర్రీకి అంటే కూర చేసుకోవడానికి చక్కగా యూజ్ అవుతాయి. ఇంట్లో ఆకుకూరలు ఎంతో టేస్టీగా ఉంటాయండి. బయటకున్న ఆకుకూరల కంటే కూడా ఇంట్లో ఇలా మనం చేత్తో వేసుకొని చక్కగా కోసుకొని కూర వండుకుంటే మాత్రం ఆ తృప్తి, ఆ టేస్ట్ ఎక్కడ తిన్నా రాదు, ఎక్కడ కొన్నా రాదు. ఇప్పుడు నేను కోస్తున్నది తీగ పచ్చడండి. ఇది తెలిసిన వాళ్ళు ఇచ్చారు చిన్న మొక్కగా. అంటే వాళ్ళు ఇచ్చినప్పుడు ఒక 5, 6 ఆకులు ఉన్నాయంతే. కానీ ఇది పెరగడానికి ఒక 1 వీక్ టైం పట్టినా సరే అప్పటి నుంచి చక్కగా ఫాస్ట్‌గా ఇలా పెరిగిపోతుంది. ఈరోజైతే కనుక ఈ బచ్చల కూరతో పప్పు చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మీకు కనిపించేది బొప్పాయి మొక్కండి. నేను కిచెన్ వేస్ట్ వేస్తూ ఉన్నా కదా, దాంట్లోనే మళ్ళీ విత్తనాలు ఉన్నాయనుకుంటా, బొప్పాయి విత్తనాలు. ఆ విత్తనాలతో ఇక్కడ ఒక మొక్క కూడా వచ్చింది. ఈ టబ్లో పెరగటానికి దానికి పాపం బలం చాలదు. అందుకని కింద వేసి పెంచితే మాత్రం మొక్క చక్కగా పెరుగుతుంది కదా. నాకు ఈ బచ్చల కూర మొక్క ఇచ్చారు చూసారా, వాళ్ళ ఇంట్లో చాలా మొక్కలు ఉంటాయండి కింద. ఒక 4, 5 డేస్ అయిన తర్వాత ఈ మొక్కను తీసి వాళ్ళకైతే కనుక ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇక ఇప్పటికైతే కనుక ఈ ఆకుకూర కోయడం కూడా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి శుభ్రంగా కడిగేసేసి పక్కన పెట్టేసి మిగతా పని అనేది స్టార్ట్ చేస్తాను. ఈరోజు మార్నింగ్ నేను దద్దోజనం చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ముందుగానే అన్నం వండేసేసి పక్కన పెట్టేశానంటే దాన్ని కొద్దిగా ఆరబెట్టేసేసి, తర్వాత దద్దోజనంలోకి కావాల్సిన పెరుగైతే కనుక నేను రాత్రే తోడుపెట్టేశాను. ఇక దాంట్లో అంటే తాలింపులోకి కావాల్సిన కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలానే అల్లం, కొద్దిగా మిరియాలు మొత్తం రెడీ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక ఇప్పుడైతే కనుక పెరుగు మీద మేగడ తీసేసి ఒక బాక్స్లోకి దాన్ని పక్కన పెట్టేసి ఈ పెరుగు అనేది ఆ దద్దోజనంలోకి యూజ్ చేస్తాను. నేను 2 రోజులకోసారి 3 రోజులకోసారి వెన్నపూస చేస్తూ ఉంటా కదా. అక్క మీకు వెన్నపూస చాలా బాగా వస్తుంది, ఎలా చేస్తున్నారో ఆ ప్రాసెస్ మాతో షేర్ చేసుకుంటారా అంటున్నారు. నేనైతే కనుక చక్కగా పాలను బాగా మరగనిచ్చి మీగడ కట్టాక ఆ మీగడతో పాటు ఇలా తోడేస్తానండి. ఇలా తోడేసిన తర్వాత పెరుగు మీద మీగడ ఇప్పుడు తీసాను కదా, అలా పైపైన మీగడ మొత్తం తీసేసి ఆ బాక్స్ మొత్తం డీప్లో పెట్టేస్తాను. అలా ఒక 2, 3 రోజులు చేసిన తర్వాత ఆ మీగడ మొత్తాన్ని చక్కగా ఒక గిన్నెలో వేసేసి మజ్జిగ చేస్తే కనుక వెన్నపూస అనేది బాగా వస్తుందండి. మీరు కూడా ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరికీ తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళు కొంతమంది అయితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. వెన్నపూస చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ పని అయిపోయిన తర్వాత నేను మీగడ తీసా కదా, ఆ మీగడ ఫ్రిడ్జ్లో ఇంకొద్దిగా ఉంది, 2 కలిపేసేసి మజ్జిగ చేస్తాను. అప్పుడైనా సరే మీకు ఒకసారి చూపిస్తాను. ఇక ఇప్పుడైతే కనుక ఈ పెరుగు మొత్తం అన్నంలో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం కలిపేసేసి ముందుగా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వీటితో తాలింపు పెట్టేస్తే టేస్టీ దద్దోజనం అనేది రెడీ అయిపోతుంది. చాలా హెల్దీ కూడా అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీక్లీ వన్స్. ఫస్ట్ మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేసేసి మొక్కల పని చూస్తే సరిపోయేది. వీళ్ళు ఇంకా లెగలేదు కదా అని చెప్పేసేసి నేను మొక్కల పని చూసి దాదాపు అక్కడే ఒక 1/2 అవర్ టైం పట్టింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పని అంటే టిఫిన్ చేస్తుంటే వీళ్ళు ఆల్రెడీ లేచి పాపం టిఫిన్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకనే హడావుడిగా చేసేస్తున్నాను. ఇందాక నేను కట్ చేసిన మొత్తం తాలింపు గింజలు అంటే పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు వేసేసి ఈ కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం, అలానే కొద్దిగా దంచిన మిరియాలు మొత్తం దీంట్లో వేసేసి తాలింపు పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపుని ఈ పెరుగన్నంలోకి కలిపేస్తున్నాను. ఇలా పెరుగన్నాన్ని కలిపేసేసి ఇప్పుడు నేను పెట్టిన తాలింపులో కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసి కలిపేస్తారండి. అది కూడా బాగుంటుంది. అది దద్దోజనం కింద రాదు, కానీ అలానే ఈ దద్దోజనంలో లాస్ట్లో కొద్దిగా పాలు పోసి కలిపితే ఇంకా బాగుంటుంది అంటారు. కానీ నాకు పెరుగు పాలు మిక్స్ చేస్తే అంత ఇష్టం ఉండదండి. టేస్ట్ ఉండదేమో అనుకుని ఎప్పుడు నేనైతే కనుక ట్రై చేయలేదు.
నాకేదైనా కనుక ఒక వస్తువు నచ్చినా, ఒక వంట నచ్చినా, ఒక టేస్ట్ నచ్చినా సరే అదే ఫాలో అయిపోతాను. ఎక్కువ కొత్తగా మాత్రం నేను ట్రై చేయలేను, ట్రై చేయను కూడా. కానీ ఈరోజైతే కనుక టిఫిన్ బాగా లేట్ అయిందండి. భలే ఎదురు చూస్తున్నారు పాపం వీళ్ళు నేనెప్పుడు పెడతానని చెప్పేసి. వీళ్ళ ముగ్గురికి టిఫిన్ పెట్టేసేసి, నేను కూడా కొద్దిగా తినేసేసి ఇక మిగతా పని అనేది స్టార్ట్ చేస్తాను. అది కూడా ఏంటి అంటే అసలు మార్నింగ్ నేను దద్దోజనం చేద్దామా లేకపోతే శనగలున్నాయి దాన్ని వడలుగా వేద్దామా అనుకోని నేను నైటే శనగలైతే కనుక నానబెట్టేశాను. చక్కగా నానిపోయినాయి. కానీ వీళ్ళైతే కనుక దద్దోజనం తింటాము అన్నారు. పెరుగు కూడా చాలా ఉంది. అందుకని అది టిఫిన్‌గా చేసేసైతే కనుక ఇచ్చేసాను. ఇవి నానటానికి కూడా ఒక 5, 6 గంటలు టైం పడుతుందండి. అన్ని గంటలు చక్కగా నానితేనే ఈ వడలనేవి చాలా బావుంటాయి. అది కాక నైట్ 11 ఆ టైంలో నానబెట్టాను. మార్నింగ్ కల్లా చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ఇవి 3, 4 సార్లు శుభ్రంగా కడిగేసేసి ఇక వడల కోసం మిక్సీ పట్టేస్తాను ఇప్పుడే. అంటే ఇవి ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్‌గా వేద్దాము అని చెప్పేసి ఎలానో నానబెట్టేసాను కదా! పప్పు కూడా పట్టేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే గనక ఇక అప్పటికప్పుడు తీసేసి ఫ్రెష్‌గా వేసేసుకోవచ్చు. దానికోసం ఇప్పుడైతే శుభ్రంగా కడిగేసేసి ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఒక గ్లాసు శనగలు, ఒక గ్లాసు పెసలు వేశాను. శుభ్రంగా నానిన తర్వాత ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసేసి ఇప్పుడైతే కనుక ఇవి మిక్సీలో వేసేస్తున్నాను. ఫస్ట్ ట్రిప్ మాత్రం దీంట్లో అంటే శనగలు, పెసలు వేసిన తర్వాత దీంట్లో సరిపడా పచ్చిమిర్చి అలానే అల్లం ముక్కలు 2 వేసేసి ఫస్ట్ వేసిన ట్రిప్ మాత్రం మెత్తగా అంటే బాగా మెత్తగానే గ్రైండ్ చేసేసుకుంటాను. అంటే దీంట్లో పచ్చిమిర్చి, అల్లం శుభ్రంగా నలగాలి కదా! మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది మెత్తగా నలిగింది కదా! రెండోసారి వేసింది మాత్రం కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఫస్ట్ వేసింది మెత్తగా ఉంది కదా! అది ఇది మొత్తం కలిసేటట్టుగా శుభ్రంగా కలుపుకొని దీంట్లో కరివేపాకు, కొత్తిమీర వేసి శుభ్రంగా కలిపి పెట్టేసుకోవాలి. ఇది ఇప్పటికిప్పుడు వేసుకున్నా బాగుంటుంది. నేను ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ అని చెప్పా కదా! ఇక ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసి ఈవినింగ్ వేస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఇది ఎంత నానితే అంత బాగుంటాయి. గుల్ల గుల్లగా వచ్చి అస్సలు నూనె అనేది పీల్చవండి. చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలామంది ట్రై చేశారు. నాకు మెసేజెస్ కూడా చేశారు. అక్క స్నాక్స్ రెసిపీ చాలా బాగుంది అండ్ హెల్దీ కూడా అని. మీరు కూడా అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చక్కగా ట్రై చేయండి. దీంట్లో అల్లం చట్నీ కానీ, శనగగింజల చట్నీ కానీ 2 చాలా బాగుంటాయి. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో అయితే కనుక శనగగింజల చట్నీ ఉంది. ఇంకా నేను ఆ చట్నీ అయితే చేయను. నిన్న నైట్ సాటర్డే కదా! ఆ రోజు అంటే నిన్న చేసిన చట్నీ అలానే ఉంది ఫ్రిడ్జ్లో. అది ఇది ఈవినింగ్ పిల్లలకి పెట్టేస్తాను. ఇంకా ఇప్పుడైతే కనుక మార్నింగ్ నేను బచ్చల కూర కోసా కదా! అసలు నేను ఈ వీడియో సండే పోస్ట్ చేయాల్సిందండి 2:00కి. అప్పటికల్లా అయితే నేను వీడియోస్ తీసా కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. అది కాక వడలు చూయిద్దామని చెప్పి వేసా కదా! ప్రాసెస్ అయితే కనుక సగం వరకే అయింది ఆ టైంకి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ చేస్తా కదా! అది కూడా వీడియో తీసి మొత్తం ఒకేసారి మండే మార్నింగ్ పోస్ట్ చేద్దాము అని చెప్పేసి ఈ వీడియోని సండే పోస్ట్ చేయకుండా పోస్ట్‌పోన్ చేశాను. అంటే ఇక
నైట్ కూడా వీడియో తీసేసి మండే మార్నింగ్ 9 o'clock పోస్ట్ చేద్దాము అనుకున్నాను. అందుకని ఈరోజే పోస్ట్ చేశాను. ఇక పప్పులోకి ఇందాక కోసిన బచ్చల కూర, పచ్చిమిరకాయలు, టమాటాలు మొత్తం కట్ చేసా కదా, పప్పు కడిగేసేసి పెట్టేశాను. దాంతోపాటు బియ్యం కూడా కడిగి పెట్టేశాను. ఈ రెండు అయిపోతే ఈ లోపలనే పాలు వచ్చినాయి. ఈ టైంలో అనిపిస్తుంది కరెక్ట్గా 4 పొయ్యిలో స్టవ్ తీసుకుంటే బాగుండు అనిపించింది. కానీ నాకు ఎందుకో సెంటిమెంట్గా ఈ స్టవ్ని మార్చాలి అనిపించదు. అది కాక చక్కగా పనిచేస్తున్నప్పుడు స్టవ్ని పక్కన పెట్టేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకని ఇలా అడ్జస్ట్ అవుతూ ఉంటాను. అంటే ఒక పక్కన అన్నం పెట్టేసా కదా, ఆ హీట్కి ఆ స్టీమ్కి పాలు కూడా కొద్దిగా వేడవుతాయి. అన్నం అయ్యేలోపు మార్నింగ్ నేను దద్దోజనం చేసేటప్పుడు పెరుగు మీద మేగడ తీసా కదా ఒక బాక్స్లో, ఆ మేగడ అలానే నిన్న తీసిన మేగడ రెండూ కలిపేసేసి ఇప్పుడైతే కనుక ఇక మజ్జిగ చేసేస్తున్నాను. కానీ ఈ చలికాలంలో చక్కగా వెన్నపూస అనేది తొందరగా ఒక 5 minutesలో పడిపోతుందండి. అంటే మేగడి ఈ గిన్నెలో వేసేసిన తర్వాత ఒక చుక్క కూడా వాటర్ వేయకుండా ఆ మేగడిని బాగా చిలికి వాటర్ అంటే చల్లటి నీళ్ళు పోసేస్తే కనుక తొందరగా ఇలా వెన్నపూస వచ్చేస్తుంది. ఇక ఇప్పుడైతే కనుక మజ్జిగ చేసేసా కదా, వెన్నపూస కూడా తీసేసి ఇంకా డీప్లో పెట్టేస్తాను. అవునండి, ఈ కార్తీక మాసంలో ఇదే లాస్ట్ సోమవారం కదా, నేను ఇంకో సోమవారం ఉందేమో అనుకున్నాను. కానీ మొన్న పౌర్ణమికి నాకు ఒత్తులు వెలిగించడానికి కుదరలేదండి. అంటే అలా కుదరినప్పుడు ఒక సోమవారం పూట వెలిగించవచ్చు అని చెప్పారు అత్తయ్య గారు. అందుకని నేను రేపు మార్నింగ్ 4 కల్లా గుడికి వెళ్ళేసి అక్కడ ఒత్తులు వెలిగించేసి ఇంటికి వచ్చి మళ్ళీ నేను పూజ చేసుకోవాలండి. ఇలా చేయాలి అంటే నైట్ రేపు మార్నింగ్ ఏం కావాలో అన్నీ సర్దుకొని రేపు మార్నింగ్ 3 కల్లా లేచి ఇంట్లో శుభ్రం చేసుకొని గుడికి వెళ్ళొచ్చిన తర్వాతే పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే దాదాపు 4:30 లోపు లేదా 5 లోపే అక్కడ ఒత్తులు వెలిగించాలి కదా, ఇంట్లో పూజ చేసుకుని వెళ్తే లేట్ అవుతుందని చెప్పేసి ఇంటి బయట అయితే కనుక దీపాలు వెలిగించేసేసిన తర్వాతే గుడికి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఇక ఇప్పటికైతే కనుక మజ్జిగ చేసేసి వెన్నపూస కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. వీలైతే సండే నైట్ 8 తర్వాత నేను రేపు మార్నింగ్ గుడికి వెళ్ళడానికి ఏమేం చేసుకున్నానో ఆ పనులు, సండే రోజు చేసుకున్న పనులు మీకు మంగళవారం వీడియోలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వీలైతే తప్పకుండా ఆ వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఇక ఇప్పుడైతే కనుక ఈ మజ్జిగ చేసే లోపు ఈ పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. ఒకవైపు అన్నం కూడా అయిపోతుంది కదా, ఆ స్టీమ్కి కొద్దిగా పాలు కూడా కాగుతున్నాయి. ఈ లోపల ఇందాక నేను తరిగి పెట్టుకున్న ఆకుకూర, పచ్చిమిరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు మొత్తం వేసేసి దీంట్లో పెట్టేస్తాను. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత తాలింపు పెడితే పప్పు కూడా అయిపోతుంది. ఇంకా ఇంతటితో అంటే ఈ టైంకి నేను ఇంకా వీడియో అనేది ఆ టైంకి ఆఫ్ చేసేసాను. ఇక అలానే ఇందాక ఒక వర్క్ పెండింగ్ పెట్టాను అన్నా కదా, అదే ఈవినింగ్ స్నాక్స్ మీకు చూపిద్దాము అని చెప్పేసి అందుకని ఈవినింగ్ 5:30 తర్వాత పిల్లలకి ఇవి వేసి పెడుతున్నాను. అందుకని ఇప్పుడు వీడియో చేస్తున్నాను. చక్కగా మార్నింగ్ చేసిన అంటే గ్రైండ్ చేసిన ఈ పిండిని చేత్తోని ఇలా వేసేసుకోవచ్చండి. అస్సలు ఆయిల్ పీల్చవు, చాలా టేస్టీగా ఉంటాయి, గుల్లగుల్లగా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంటే నేను మార్నింగ్ టిఫిన్ కానీ వేసాను కదా, పప్పు అయితే కనుక ఎక్కువగానే ఉంది. వీళ్ళకి వేసి పెట్టేసి మిగతాది రేపు మార్నింగ్ అంటే మండే మార్నింగ్ కూడా వేసుకోవచ్చు. వాళ్ళకి టిఫిన్లోకి ఇది యూస్ చేసేసుకుంటాను. ఇవి వేగటానికి కొద్దిగా టైం పడతాయండి. అది కాక ఫ్రిడ్జ్లో తీసా కదా, పిండి అయితే కొద్దిగా చల్లగానే ఉంది. ఒక 1/2 hour ముందుగానే తీసి పెట్టేసినా సరే పిండి కొద్దిగా చల్లగానే ఉంది. ఇక ఇప్పుడైతే కనుక వీళ్ళకి కొద్దిగా శనగింజల చట్నీ ఫ్రిడ్జ్లో ఉందన్నా కదా, అది వేసేసి ఈ వడలు అయితే కనుక ఇచ్చేస్తున్నాను. అన్నట్టు దీంట్లో ఈ చట్నీతో పాటు ఉల్లిపాయలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అంతా ఉల్లిపాయలతోనే వచ్చిందా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలానే మనలో చాలామంది అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అక్క మీది ఏ ఊరు అక్క అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా, అలానే నేను కూడా అడుగుతున్నాను. మీరందరిది ఏ ఊరు, ఎక్కడి నుంచి నాకు ఈ మెసేజ్ చేస్తున్నారో ఒక చిన్న మెసేజ్ చేయండి. అలానే మన ఛానల్ పేరు ఎంతమందికి మీకు ఐడియా ఉందో, మన ఛానల్ పేరు ఏంటో కూడా అది కూడా మెసేజ్ చేయండి మీ ఊరితో పాటు. ఓకేనా? మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్, ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే అంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోకి నేను 500 లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరందరూ ఈ వీడియో లైక్ చేసి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తూ మరో మంచి వీడియోతో మంగళవారం అంటే రేపు మార్నింగ్ 9 o'clockకి మళ్ళీ కలుద్దాం.